స్టార్ స్టోరీస్ తెలుగు. రామచంద్రాపురం అనే ఊరిలో సోమయ్య అనే అతడు ఉండేవాడు. ఇతడు ఒక కుమ్మరి. కుండలు చేసి అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి. ప్రతిరోజు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు ఇవ్వనిదే రోజు గడవదు. సోమయ్య మరియు తన భార్య ఇద్దరూ కలిసి కుండలు అమ్ముకుంటూ కష్టపడుతూ ఉంటారు. వీరు పేరుకు పేదవారైన మనుషులు చాలా మంచివారు. ఎవరు తిండి కోసం వచ్చినా కాదనకుండా పెడతారు. ఒకరోజు సోమయ్య కుండలు అమ్ముకుంటుండగా తన స్నేహితుడు ఇలా అంటాడు. సోమయ్య, ఏంటి వ్యాపారం బాగా సాగుతున్నట్లుంది? అవును వీరన్న, బాగా జరుగుతుంది. వేసవికాలం కదా. సోమయ్య, నువ్వేమీ అనుకోకపోతే నాకు ఒక సహాయం కావాలి. ఏంటో చెప్పు వీరన్న. నా కూతురుకి పెళ్ళి పెట్టుకున్నాం. అబ్బాయి తరపు వారు ఘనంగా పెళ్లి చేయాలని షరతు పెట్టారు. చివరి నిమిషంలో డబ్బులు అందక పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నువ్వేమైనా సహాయం చేయగలవేమో అని నీ దగ్గరికి వచ్చాను. అయ్యో, అదేంటి వీరన్న అలా అంటావు? నీ బిడ్డైతే ఒకటి, నా బిడ్డైతే ఒకటినా? చెప్పాలంటే నీ కూతురు నీ దగ్గర కంటే నా దగ్గరే ఎక్కువ ఉంటుంది. ఈ వేసవి కాలంలో ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల కుండలు బాగా అమ్ముడుపోతున్నాయి. దాంతో కొంచెం సొమ్ము కూడా దాచాను. అది ఇలా ఉపయోగపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలా సోమయ్య వీరన్నకు దాచుకున్న డబ్బిచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి తన భార్యతో జరిగిన విషయం చెప్తాడు. భాగ్యం, నీకు ఒకటి చెప్పాలి. నా స్నేహితుడు వీరన్న లేడు, వాళ్ళ కూతురుకి పెళ్లి పెట్టుకున్నాడు. చివరి నిమిషంలో పెళ్లివారు గొడవ చేయడంతో పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చిందంట. అందుకే మన వద్ద ఉన్న సొమ్ము ఇచ్చాను. మంచి పని చేశారండి. ఆ అమ్మాయి కూడా మన బిడ్డ లాంటిదేగా. వేసవి కాలం కావడంతో కొన్ని రోజులు కుండలు బాగానే అమ్ముడుపోతాయి. సోమయ్య మరియు అతని భార్యకు ఎలాంటి లోటు ఉండదు. మెల్లగా వేసవికాలం పోయి శీతాకాలం వస్తుంది. ప్రజలు కూడా కుండలు కొనడం మానేస్తారు. ఒకరోజు సోమయ్య ఒక కుండ కూడా అమ్మలేకపోతాడు. స్వామి, ఈరోజు ఒక కుండ కూడా అమ్ముడుపోలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు అనుకుంటూ నిరాశతో వెనుదిరిగి ఇంటికి వెళతాడు. వెళ్ళడంతోనే తన భార్య ఇలా అంటుంది. ఏవండి, ఈరోజైనా కుండలేమైనా అమ్ముడుపోయాయా? లేదు భాగ్యం, ఒక కుండ కూడా అమ్ముడుపోలేదు. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. కొంచెం ఉంటే ఇప్పటికీ వంట చేయగలిగాను. పరిస్థితి ఇలాగే ఉంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. సరే పద, బాగా ఆకలేస్తుంది, భోజనం పెట్టు. ఇంతలో ఒక భిక్షగాడు సోమయ్య ఇంటి ముందు నిలబడి ఉంటాడు. నిలబడి ఇలా అంటాడు. భిక్షాందేహి బాబయ్య, భోజనం తిని వారం రోజులవుతుంది. కడుపులో పేగులు ఆకలికి అరుస్తున్నాయి. నిలబడలేకపోతున్నాను. తినడానికి ఏమైనా ఉంటే పెడతారా? మీకు పుణ్యం ఉంటుంది. దాన్ని విన్న సోమయ్య తన భార్యతో ఇలా అంటాడు. భాగ్యం, పాపం అతడు చాలా ఆకలితో ఉన్నట్టున్నాడు. ఇదిగో ఈ భోజనం అతడికి పెట్టేయి. మనం ఈ పూటకి నీరు తాగి పడుకుందాం. రేపైనా ఆ దేవుడి కృప వల్ల కుండలు అమ్ముడుపోతాయేమో చూద్దాం అంటాడు. భాగ్యం ఆ భోజనాన్ని భిక్షగాడికి ఇచ్చేస్తుంది. భిక్షగాడు కూడా భోజనం తీసుకొని వెళ్ళిపోతాడు. అలా సోమయ్య ఇంటి లోపలికి వచ్చి నీరు తాగుదామని కుండలో చెయ్యి పెట్టగా అతనికి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. వెంటనే కుండలో చూడగా బంగారు నాణేలు కనపడతాయి. వాటిని తీసుకోగానే మళ్ళీ ఆ కుండలో బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి. అప్పుడు సోమయ్య భాగ్యంలు ఆశ్చర్యపోయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండగా ఒక పెద్ద వెలుగు వచ్చి వారింట్లో పడుతుంది. వెంటనే ఆ వెలుగులోంచి
వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అవుతాడు. సోమయ్య, నేను మీ భక్తికి మెచ్చి మరియు మీ మంచి మనసుకు మెచ్చి మీకు ఈ వరం ఇచ్చాను. ఇది ఒక అక్షయ పాత్ర. మీరు ఈ పాత్రని భద్రంగా కాపాడుకున్నంత వరకు మీకు భోగభాగ్యాలకు అష్ట ఐశ్వర్యాలకు ఎలాంటి లోటు ఉండదు అని చెప్పి మాయమైపోతాడు. ఏంటి భాగ్యం, ఇదంతా నిజమేనా? ఆ వెంకటేశ్వర స్వామి ఏంటి, ఈ పేదవాడింటికి రావడం ఏంటి, భిక్ష తీసుకోవడం ఏంటి, మనకి వరం ఇవ్వడం ఏంటి? నేను నిజంగా నమ్మలేకున్నాను. అవునండి, ఆ స్వామి మన మీద దయ చూపాడు, మనం దాన్ని నిలబెట్టుకోవాలి అంటూ చాలా సంతోషపడతారు. అప్పటి నుంచి సోమయ్య తన భార్య ఇద్దరు వెంకటేశ్వర స్వామి కృపతో అందరికీ సహాయపడుతూ దానాలు చేస్తుంటారు. అలాగే మంచి ఆస్తిపాస్తులు సంపాదించుకొని వెంకటేశ్వర స్వామి చెప్పినట్లు భోగభాగ్యాలు అనుభవిస్తూ వారికి తోచిన సహాయం ప్రజలకు చేస్తూ ఉంటారు. కొందరు సోమయ్యను చూసి ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు. అందులో ఒకరు సోమయ్య స్నేహితుడు. ఒకరోజు సోమయ్య స్నేహితుడు ఇలా అనుకుంటాడు, సోమయ్యకు ఇంత ఆస్తి ఎలా వచ్చింది? ఇంత దాన ధర్మాలు ఎలా చేస్తున్నాడు? తిండికి కూడా కష్టపడే వాళ్ళు ఇంత భోగభాగ్యాలు ఎలా అనుభవిస్తున్నారు అనుకుంటూ సోమయ్య ఇంటికి వెళతాడు. చాటు నుండి సోమయ్య మరియు తన భార్య మాట్లాడే మాటలు వింటాడు. భాగ్యం, మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదించిన ఈ అక్షయ పాత్ర అయిన కుండ. మనం ఈ జన్మంతా కూడా స్వామి మేలు తీర్చుకోలేం. కనీసం నలుగురికి మన వంతు సహాయం చేసైనా ఈ స్వామి రుణం తీర్చుకుందాం. అది విన్న సోమయ్య స్నేహితుడు ఇంటికి వెళ్ళిపోయి ఇలా అనుకుంటాడు, సోమయ్యకు ఆ కుండ నుంచి డబ్బులు అపారంగా వస్తున్నాయి. ఎలాగైనా ఆ కుండను కాజేయాలి. ఆ డబ్బంతా నాకే సొంతం అవ్వాలి అని దురుద్దేశంతో మళ్ళీ సోమయ్య వాళ్ళ ఇంటికి వెళతాడు. చుట్టుపక్కల చూసి ఎవరూ లేకపోవడంతో కుండను తీసుకొని ఆ స్థానంలో మరొక మామూలు కుండను పెట్టి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత పక్క ఊరు నుంచి కొందరు వచ్చి సోమయ్యతో ఇలా అంటారు, అయ్యా, మా గ్రామంలో వర్షాలు లేక కరువుతో బాధపడుతున్నాం. పూజారి గారు జాతర చేపిస్తే ఆ అమ్మవారు కరుణించి వర్షాలు కురిపిస్తారు అని చెప్పారు. అందుకే మీ సహాయార్థం ఇలా వచ్చాము. చుట్టుపక్కల వారు మీ దాన ధర్మాల గురించి చాలా చెప్తున్నారు. మీరేమైనా సహాయం చేయగలరేమో అని వచ్చాను. దానికేం భాగ్యం, మీరు వెళ్ళండి, స్వయంగా నేనే మీకు సొమ్ము తెచ్చి ఇస్తాను అంటూ వెళ్ళి కుండలో చేయి పెట్టగా అది మామూలు కుండ అని తెలుసుకొని చాలా బాధపడతాడు. అటు సోమయ్య స్నేహితుడు తన ఇంటికి వెళ్ళిన వెంటనే అటు ఇటు చూసి ఎవరూ లేకుండా తక్షణం ఆ కుండలో చేయి పెట్టగా వెంటనే నొప్పితో అల్లాడిపోతాడు. ఆ కుండను తెరిచి చూడగా తేళ్లు ప్రత్యక్షమవుతాయి. నొప్పికి విలవిల్లాడిపోతూ తట్టుకోలేక గట్టిగా కేకలు వేస్తాడు. అది విన్న సోమయ్య హుటాహుటిన తన స్నేహితుడు ఇంటికి వెళ్ళగా అక్కడ పరిస్థితి అర్థం చేసుకొని తన స్నేహితునితో ఇలా అంటాడు, చూడు శేఖరం, నువ్వు అత్యాశకు పోయి నా నుండి కుండను కాజేశావు. ఇది నాకు ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇచ్చిన కుండ. నువ్వు ఆ స్వామిని ప్రార్థించి నీ తప్పును ఒప్పుకో, అంతా మంచే జరుగుతుంది అంటాడు. అప్పుడు అతను ఆ స్వామిని వేడుకోగా తన నొప్పి మాయమైపోతుంది. వెంటనే ఆనందంతో సోమయ్యతో ఇలా అంటాడు, సోమయ్య, నువ్వు చాలా మంచివాడివి. అందుకే నీకు ఆ దేవుడు తోడున్నాడు. నేను అత్యాశకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకున్నాను అంటూ బాధపడతాడు. దానికి సోమయ్య, శేఖరం, ఎప్పుడూ మనం కష్టపడితేనే ఫలితం లభిస్తుంది. అత్యాశకు పోతే ఇలానే ఉంటుంది. ఇంకెప్పుడూ ఇలా చేయకు. ఇకనైనా మంచిగా మారి నలుగురికి సహాయం చేసి మంచి పేరు తెచ్చుకో. ఆ దేవుడు నీకు కూడా ఖచ్చితంగా మేలు చేస్తాడు అంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి సోమయ్య
తన కుండను కాపాడుకుంటూ అందరికీ మేలు చేస్తూ మంచిగా బతుకుతాడు. ఇలా సోమయ్య కథ సుఖాంతం అవుతుంది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.